హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే డోమినోస్ స్టైల్లో వెజ్ పిజ్జాని ఓవెన్ లేకపోయినా సరే టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోరువెచ్చని వాటర్ ని వేసుకోవాలి. ఈ వాటర్ లో 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు డ్రై ఈస్ట్ ను వేసుకొని ఇలా కలపటం వలన ఈస్ట్ అనేది బాగా యాక్టివేట్ అయ్యి మనం ప్రిపేర్ చేసే పిజ్జా అనేది బాగా సాఫ్ట్ గా పొంగుతుంది. ఇప్పుడు ఈ బౌల్ పైన మూత పెట్టి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మనం తీసుకున్న ఈస్ట్ బాగా పొంగింది. ఈస్ట్ ఇలా పొంగింది అంటే మనం చేసే పిజ్జా చాలా పర్ఫెక్ట్గా వస్తుందని అర్థం. ఈస్ట్ అనేది సరిగ్గా పొంగలేదంటే మాత్రం మనం చేసే రెసిపీ అంత మంచిగా రాదని గుర్తుపెట్టుకోండి. మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు మైదా పిండిని ఈస్ట్ వాటర్లో వేసుకోవాలి. ఈ పిండిని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండిలో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసి మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలపాలి. ఇలా కలిపిన పిండిని ఫ్లోర్ పైన వేసి దానిపై కొద్దిగా పొడి పిండిని చల్లి ఈ పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని 2 చేతులతోనూ లాగుతూ బాగా ప్రెస్ చేస్తూ ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిలో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ను వేసి బటర్ అంతా కూడా పిండిలో మిక్స్ అయ్యేలాగా మరొక 5 నిమిషాలు పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో మనం ప్రిపేర్ చేసే పిజ్జా అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. సో పిండిని ఇలా సాఫ్ట్గా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక బౌల్ లాగా చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పిండి పైన ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసి మూత పెట్టి ఈ డౌని మనం మినిమం 2 అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత చూడండి పిండి అనేది ఎంత బాగా పొంగిందో. ఈ పిండిని మళ్ళీ మనం ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఈ పిండిని 2 పార్టులాగా చేసుకోవాలి. ఏ ప్లేట్లో అయితే మనం పిజ్జాని బేక్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి దానిపైన కొద్దిగా మైదా పిండిని వేసి డస్ట్ చేయండి. ఇలా చేయటం వల్ల మనం చేసే పిజ్జా ప్లేట్కి అతుక్కుపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేట్లోకి ఒక పిండి ముద్దను వేసి చేతితోనే మనం తీసుకున్న ప్లేట్ మొత్తం వచ్చేలాగా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత చేతి వేళ్ళతో పిజ్జా అంచులని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా చేసిన తర్వాత ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో పిజ్జా బేస్ పైన హోల్ లాగా చేయండి. ఇలా హోల్స్ లాగా పెట్టుకోవటం వల్ల పిజ్జా అనేది ఈవెన్గా బాగా బేక్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన పిజ్జా సాస్ని 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేయండి. ఈ సాసు ఇప్పుడు స్పూన్తో బాగా స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ టమాటో సాస్ను 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ను కూడా వేసి మరోసారి ఈ సాసులను కూడా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీనిపైన చీజ్ని యాడ్ చేయండి. చీజ్ అనేది స్లైస్లో దొరుకుతుంది, అలాగే బ్లాక్స్ లాగా కూడా దొరుకుతుంది. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దానిని యూస్ చేయండి. నేను ఇక్కడ 4 వరకు చీజ్ స్లైస్లను యాడ్ చేస్తున్నాను. చీజ్ స్లైస్లను పిజ్జా మొత్తం వచ్చేలాగా ఈవెన్గా వేయండి. ఒకవేళ మీరు చీజ్ను గ్రేట్ చేసి వేసుకున్నా సరే పిజ్జా పైన అంతా కూడా ఈవెన్గా వచ్చేలాగా వేసుకోండి. ఇలా చీజ్ని వేసిన తర్వాత దీనిపైన మీకు నచ్చిన ఏ వెజిటబుల్స్ని అయినా సరే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ టమాటో ముక్కలను యాడ్ చేస్తున్నాను. ఇలా టమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్ పీస్లను యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ని కూడా యాడ్ చేసిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలను యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఇలా స్వీట్ కార్న్ వేసిన తర్వాత ఆల్పినోస్ని యాడ్ చేస్తున్నాను. ఇవి రెడీమేడ్గా దొరుకుతాయి. మీకు నచ్చితే మష్రూమ్స్, పన్నీర్ ఇలా వేటినైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెజ్జెస్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని స్ప్రింకిల్ చేయండి. ఆ తర్వాత కొద్దిగా ఆరిగానో స్ప్రింకిల్ చేయండి. అలాగే కొంచెం పెరి పెరి మసాలాను కూడా స్ప్రింకిల్ చేయండి. ఇప్పుడు చివరగా గ్రేట్ చేసిన చీజ్ని పిజ్జా మొత్తం అంతా కూడా వేసుకోండి. ఈ చీజ్ వేసుకోవడానికి లెక్కేమీ ఉండదు, మీకు ఎంత అవసరమో అంత వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పిజ్జాను బేక్ చేయడానికి వీలుగా ఉండే ఏదైనా గిన్నె కానీ కడాయిని కానీ పెట్టుకోండి.
ఇందులోకి ఇలా ఒక స్టాండ్ ని ప్లేస్ చేయండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే 5 మినిట్స్ వరకు ఫ్రీ హీట్ చేయండి. 5 మినిట్స్ తర్వాత కడాయి పైన ఉన్న మూతను తీసి మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జాను ఈ స్టాండ్ పైన ప్లేస్ చేయాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 20 to 25 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లోనే పిజ్జాను బేక్ చేసుకోవాలి. ఇప్పుడు 20 మినిట్స్ టైం అయింది. ఇప్పుడు ఈ పిజ్జాని చెక్ చేసుకుందాం. 20 మినిట్స్ కూడా బేక్ అవ్వకపోతే మాత్రం మళ్ళీ మూత పెట్టి మరొక 5 మినిట్స్ వరకు బేక్ చేయండి. నేను ప్రిపేర్ చేస్తున్న పిజ్జా అనేది మంచిగా బేక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ పై నుంచి పిజ్జాను బయటకు తీసి వేడివేడిగా ఉన్నప్పుడే పిజ్జాను పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.